అందరికీ నమస్కారం. రేపటి నుంచి 2036 వరకు ధనుసు రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వచ్చేసారండి. ఖచ్చితంగా మీరు నక్కతోక తొక్కినట్లే. ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు. ఖచ్చితంగా ధనుసు రాశి వారిలో జీవితంలోకి ప్రవేశించేటటువంటి ఈ వ్యక్తి కారణంగా మీకు అదృష్టం దక్కబోతోంది. మీరు జీవితంలో ఎంతో మంచి ఫలితాలని చోటు చేసుకునేటటువంటి సమయం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అయితే రేపటి నుంచి 2036 వరకు కూడా మీరు ఖచ్చితంగా చక్రం తిప్పుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ధనుస్సు రాశి వారి జీవితాన్ని గనుక సెటిల్ చేసుకోవాలి అనుకుంటే అది ఈ సమయమే గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గరికి వచ్చే అవకాశాలని వాటిని వినియోగించుకోవడం మాత్రం మీ బాధ్యత. అయితే ఈరోజు మన వీడియోలో ధనుస్సు రాశి వారి జీవితంలో ఇంకా ఎలాంటి కీలక మలుపులు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సక్సెస్ఫుల్గా కూడా మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో ధనుస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా నిర్మలంగా ఉంటారు. ఎంతో మంచి మనసు ఉంటుంది. నిష్కల్మషమైన మనసు అంటే వీరి మనసులో ఎటువంటి కల్మషం ఉండదు. చాలా తేలికగా ప్రశాంతమైన ముఖంతో కనిపిస్తూ ఉంటారు. అంటే కల్లా కపటం లేకుండా కూడా మాట్లాడతారు. వీరి వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగకరమే కానీ ఎటువంటి హానికరం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీరైనా బాధపడతారు తప్ప వీరి వల్ల ఎదుటి వాళ్ళని మాత్రం బాధపడేలాగా అస్సలు చేయరు. ధనుస్సు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా ఉండాలి అనుకుంటారు. అంతేకాదండి, ఖచ్చితంగా ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎవరైనా సలహాలు ఇస్తే మాత్రం అస్సలు ఆ సలహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించరు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు తీసుకోకుండా ఆ విషయం మీద ఒక పూర్తి అభిప్రాయానికి, సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. సొంత విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియజేస్తారు. తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల మీద వీళ్ళకి విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది. వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అయితే ఈ ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి దైవభక్తి, మంత్రోపాసన ఇలాంటి విషయాలలో ఆసక్తి ఎక్కువ. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సాయం చేయలేదన్న నింద భరించాల్సి వస్తుంది. అయితే ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా చాలా వరకు ఎంతో వణిగిమణిగి అంటే అణుకువగా ఉంటారు. సమాజానికి భయపడి మాత్రం అడ్డగోలుగా సాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభా పాఠవాలను సాధించాలన్న వాటి కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానాన్ని సాధించలేరు. అయితే వాళ్ళని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి ఈ ధనుస్సు రాశి వారి జీవితంలోకి ఖచ్చితంగా రేపటి నుంచే మీ జీవితంలోకి ఈ వ్యక్తి వచ్చేశారు. మరి ఆ వ్యక్తి ఎవరో కాదండి, మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక స్త్రీ అయితే పరిచయం అవుతుంది. అలాగే ధనుస్సు రాశి వారు ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఎవరైనా కానివ్వండి, మీ జీవితంలోకి ఈ స్త్రీ అనేది వచ్చేస్తుంది. ఈ స్త్రీ రాక వల్ల మీ జీవితం ఎంతో మారిపోతుంది. అయితే ఆడవాళ్లకి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి వల్ల మీ జీవితం ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయవంతమైపోతుంది. విజయవంతం మాత్రమే అవ్వడం కాదండి, మీకు ఎన్నో సమస్యలు ఉన్నా
అవన్నీ కూడా తీరిపోతాయి, అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా శుభకాలంగా చెప్పుకోవచ్చు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. వారి యొక్క సపోర్ట్ని మీ జీవితంలో ఎంతగానో నిలబెట్టుకుంటారు. అంతేకాదు, మగవాళ్లకు కూడా ఈ స్త్రీ వల్ల విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయి. అభివృద్ధి కోసం మీరు తీసుకునే ఫలితాలు శుభాన్ని చేకూరుస్తాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. క్రమంగా మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చైతన్యవంతంగా ముందుకు సాగి ఎన్నో అత్యద్భుతాలని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీకు బంధుప్రీతి కలుగుతుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరు సత్ఫలితాలను సాధిస్తారు. అయితే మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ స్త్రీ రాక వల్ల మీ జీవితం ఎంతో సంతోషంగా మారుతుంది. అయితే ఉన్న పరిస్థితులన్నీ కూడా, అంటే కొన్ని బాధ పెట్టేటటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీ జీవితంలో ఎప్పుడూ కూడా మరపురాని సంఘటనలుగా చోటు చేసుకుంటాయి. అంతేకాదండి, ఈ సమయంలో మీరు చేపట్టేటటువంటి ప్రతి పని ఖచ్చితంగా ఆటంకాలు అన్నీ తొలగిపోయి పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. ఒక వ్యవహారంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి అనే విషయాన్ని మరోసారి గుర్తుంచుకోవాలి. మీరు చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలలో ఎంతో మంచి విజయాన్ని సాధించుకుంటారు. ఊహించని ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ కొత్త వ్యక్తి రాక, అలాగే వారి యొక్క సపోర్ట్ అనేది మీకు ఎంతగానో బలపడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో మీకు మీరుగానే సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. అలాగే ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అంతేకాదండి, ధనస్సు రాశి వారి జీవితంలోకి ప్రవేశించేటటువంటి వ్యక్తి కారణంగా రేపటి నుంచి 2036 వరకు కూడా మిమ్మల్ని ఎదురు తిరిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీ జీవితం కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ జీవితం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. అంతేకాదు, మీరు ఇప్పటి వరకు పడినటువంటి ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మిమ్మల్ని ఆపే శక్తి కూడా ఏది ఉండదు. మీకు అదృష్టం విపరీతంగా కలిసొస్తుంది. ఆ అదృష్టంతో పాటు మీకు రాజయోగం కూడా దక్కి మీ లైఫ్ మొత్తానికి సెటిల్ అయిపోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా ఒకటేనండి, ఖచ్చితంగా మీరు ఈ సమయంలో దైవారాధన మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా దుర్గా ధ్యానం అనేది శుభప్రదంగా కనిపిస్తుంది. లేదు అనుకుంటే మీ ఇష్టదైవ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. ప్రతి శుక్రవారం దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తే గనక మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.